Greetings in the name of our Lord and Savior Jesus Christ. Mennonite సహోదరులారా మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ముందుకు వచ్చాను. ఇప్పుడు ఈరోజు అంటే 28th of February పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆక్షన్ ఛాలెంజ్ చేసినాం కదా మనము. కోర్టు వర్డిక్ట్ ఈరోజు రిలీజ్ చేసిండు. కోర్టు ఆర్డర్ ఏమి ఇచ్చిందంటే రిట్ పిటిషన్స్ మన మెనోనైట్ తరపున చేసిన రిట్ పిటిషన్స్ రెండు కూడా డిస్మిస్ చేసేసిండు. దట్ మీన్స్ బ్యాంకర్స్ ఆక్షన్ ప్రొసీడ్ అయిన అది ఎఫెక్టివ్గా ఉంటుంది. అంటే డైరెక్ట్గా చెప్పాలంటే సింపుల్గా ఎంబీ మెడికల్ సెంటరు 28.75 crores సోల్డ్ అవుట్ అయిపోయింది. 29,75,00,000. హైయెస్ట్ బిడ్డర్ వాళ్ళ తరఫున కూడా వాళ్ళు కేసు ఫైల్ చేసిండ్రు. అయితే దీనికి కారణం ఏంది, దీన్ని ఎట్లా మళ్ళీ ఫర్దర్ ఎట్లా దీనికి ఏమైనా ఛాన్స్ ఉన్నదా, మళ్ళీ మనము దేర్ ఇస్ ఎనీ ఛాన్స్ ఆఫ్ బ్రింగింగ్ బ్యాక్ అనే పాయింట్ మీద ఒక ఐడియా కాన్ఫరెన్స్కి రావాలని నేను ఇది రిలీజ్ చేస్తున్నా. అయితే ఇంజంక్షన్ టెంపరీగా ఆర్డర్ ఇచ్చి ఆక్షన్ని ఫైనలైజ్ చేయొద్దని మేము కేసు ఫైల్ చేసినప్పుడు ఇచ్చిండ్రు. సో అప్పుడు మేము ఫైల్ చేసింది బ్యాంకర్స్కి అగేన్స్ట్గా చేసినాము. వీ హ్యాడ్ ఎ వెరీ స్ట్రాంగ్ గ్రౌండ్స్ ఆన్ విచ్ వీ హ్యావ్ ఫైల్ ద కేస్. అయితే కేసు ఫైల్ చేసినాక తర్వాత డాక్టర్ ఆర్నాల్డ్ వాళ్ళ డాటర్ వచ్చింది, ఆమె కేసు ఫైల్ చేసింది. అండ్ వాళ్ళు ఏమని చెప్పిందంటే మేము ఆల్రెడీ కొంత పేమెంట్ చేసినాము ఇంకొక బ్యాంకుకు, తర్వాత వీఆర్ రెడీ విత్ అనదర్ 5 crores కాబట్టి కన్సిడర్ చేయాలని ఆ కేసుని వాళ్ళు తీసుకున్నారు. సో ఈ స్టేజ్లో 2 కేసెస్ని క్లబ్ చేసినప్పుడు రీసెంట్గా ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ అయినప్పుడు ఆల్మోస్ట్ 1 hour 40 minutes ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. దాంట్లో అంతా మోస్ట్ ఆఫ్ దెమ్ సీనియర్ కౌన్సిల్స్ వాళ్ళే డిస్కస్ చేసిండ్రు, ఆర్గ్యూ చేసిండ్రు. అండ్ అక్కడ యాక్చువల్గా మనం వేసిన కేసులో ఎట్లా ఈ మెంబర్స్ ఆఫ్ ద సొసైటీ వాళ్ళకు రైట్స్ ఏముంటాయి ఈ ఆక్షన్ని ఛాలెంజ్ చేయడానికి అనే పాయింట్ మీద ఉండేది. అసలు మొత్తం ఆర్డర్ ఇంటరిమ్ ఆర్డర్ కూడా అదే బేసిస్లో ఇచ్చిండ్రు. సో ఆ సబ్జెక్ట్ కూడా రానియకుండా మొత్తం కంప్లీట్గా ఈ ఫోకస్ అబౌట్ రీపేమెంట్ ఎంత కట్టాలి ఎప్పుడు కట్టాలి అనే దాని మీద వచ్చినట్టు అయింది. అయితే ఇక్కడ నాకు టైమ్ అండ్ అగైన్ డౌట్ వస్తున్నది, ప్లస్ బయట అంతానేమో మిక్స్డ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ కేసులో డాక్టర్ ఆర్నాల్డ్స్ డాటర్ ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఏమొచ్చిందో అర్థం కాదు ఇంతవరకు. ఇంతకుముందు కూడా జర్నలిస్టులు వచ్చి ₹1 కోటి కట్టినాక మళ్ళీ మిగతా రిటర్న్ తీసుకొని పోయిండ్రు. అది ఫ్లాప్ చేసిండ్రు. అది ఎందుకు మళ్ళీ స్టార్ట్ చేసిండ్రు, ఎందుకు బ్యాక్ ఆఫ్ అయినరో అది తెలియదు. అదైనా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇది పెట్టినప్పుడు మళ్ళీ ఈసారి డాక్టర్ ఆర్నాల్డ్ డాటర్ వచ్చి ఆమె మళ్ళీ కేసు ఫైల్ చేసింది. మళ్ళీ సమ్ 3 crores ఆర్డ్ అమౌంట్ షాప్స్లోకి వెళ్ళి కలెక్ట్ చేసి అక్కడ మళ్ళీ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకి పే చేసిండ్రు, విచ్ ఈజ్ వెరీ వెరీ ఆడ్ అనమాట. ఎందుకంటే చెక్స్ బౌన్స్ చేసింది పంజాబ్ నేషనల్ బ్యాంకు, లీడ్ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు, అక్కడ సెటిల్ చేయాల్సింది పోయి పక్కన ఇంకొక బ్యాంకుకి మహారాష్ట్ర బ్యాంక్కి కట్టిండ్రు. అది ఏ హెడ్లో కట్టిండ్రు, ఏ బేసిస్లో కట్టిండ్రు, దానికి ఒక క్రైటీరియా లేదు. షాప్స్ వాళ్ళకు మేము అక్కడ ఎంక్వైరీ చేస్తే షాప్ వాళ్ళ దగ్గర కూడా ఏం రైటింగ్లో ఏం అగ్రిమెంట్స్ అయితే ఏమీ రిజిస్టర్డ్ అగ్రిమెంట్స్ లేవు. సో వీళ్ళు కాన్ఫరెన్స్ని ఇట్లా రైట్ తీసుకుంటున్నారు, ద అసెట్స్ ఆఫ్ ద కాన్ఫరెన్స్. వీళ్ళు చేసిన ఇంకా ఇర్రెస్పాన్సిబుల్ యాక్టివిటీ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా డాక్టర్ ఆర్నాల్డ్స్ డాటర్ని ఎంట్రీ చేయడమే బ్లండర్. అది చేసి ఇటువంటి సీరియస్ ఇష్యూస్ సీరియస్ ఆర్గ్యుమెంట్స్ అయ్యే స్టేజ్లో వీళ్ళు వచ్చి చేస్తే సిండికేట్ బ్యాంక్ వాళ్ళైతే చాలా సీరియస్గా రిజర్వేషన్స్ చూపించిండ్రు. అసలు ఈమె వేసిన వకాలత్లో సైన్ పెట్టింది, ఆ సైనే క్వశ్చనబుల్గా ఉన్నది. అసలు ఒక కంపెనీ రిప్రజెంట్ చేసినప్పుడు కంపెనీ నుంచి ఆథరైజేషన్ ఉండాలి, తర్వాత ఆ కంపెనీ సీల్ ఉండాలి, తర్వాత ఆ కంపెనీని ఆమె ఉన్నట్టు లెస్ ఆమె రిప్రజెంట్ చేయాలన్నట్టు రిజల్యూషన్స్ ఉండాలి. ఇవేవి పెట్టకుండా జస్ట్ బేస్లెస్గా వచ్చి హౌ కెన్ దే డూ అని ఈ ఆర్గ్యుమెంట్లో మొత్తము అసలు మేము చేసిన ఫోకస్ అంతా ఒక దిక్కుండే వీళ్ళు వచ్చి మొత్తం డిస్టర్బ్ చేసి డైవర్ట్ చేసిండ్రు. ఇట్లా చేయడం వల్ల లాభం ఏం జరిగిందంటే జడ్జికి అర్థమైంది దీస్ పీపుల్ ఆర్ నాట్ ఫేర్. ఎందుకంటే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కట్టడము
పంజాబ్ నేషనల్ బ్యాంక్ని ఇగ్నోర్ చేయడం ఇవన్నీ కూడా వీళ్ళ రాంగ్ థింకింగ్ని ఎక్స్పోజ్ చేసినాయి ఆల్మోస్ట్. తర్వాత ప్రాక్టికల్లీ ఫిజికల్గా జడ్జెస్ వకాలత్ చూసే క్వశ్చన్ చేసిన అనమాట. అసలు హౌ కెన్ దిస్ కేస్ బి అడ్మిటెడ్ ఎట్ ఆల్, ఏంది ఈమెకి ఏం రైట్స్ ఉన్నాయి, వైస్ ప్రెసిడెంట్ అంట, ఎవరు చేసిండ్రు, ఎప్పుడు తెచ్చింది, అవన్నీ చాలా ఇరిటేటింగ్గా ఉండే. అక్కడంతా రాంగ్గా ప్రొజెక్ట్ చేసినాక మన కాన్ఫిడెన్స్ తరఫున మనం మాట్లాడాలంటే అసలు మా పాయింట్ ఆఫ్ వ్యూ వినడానికి కూడా ఛాన్స్ లేకుండా అయిపోయింది. సో ఫైనల్ జడ్జిమెంట్ డ్రాఫ్ట్ వచ్చినాక వీ విల్ అనలైజ్ అండ్ వీ విల్ టేక్ ఎ డిసిషన్. అయితే ఇప్పుడే అప్పీల్ చేస్తున్నాను. రేపు 2వ తారీఖు మార్చి 2కు అక్కడ మహబూబ్ నగర్లో వీఆర్ గోయింగ్ టు గివ్ రిప్రజెంటేషన్ అండ్ ఒక ధర్నా లాగా చేస్తున్నాము. దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా బ్రదర్ మైకల్ మనోహర్ అండ్ టైటస్ రాజేందర్ వాళ్ళ దగ్గర మీరు సంప్రదించండి. మిడ్నైట్ కాన్ఫరెన్స్లో అందరు రావాలని ఇప్పుడు ఐఎమ్ రిక్వెస్టింగ్. ఎందుకంటే ఆ రోజు తర్వాత మళ్ళీ 3 o'clock అట్లా వీ విల్ హ్యావ్ ఎ డిస్కషన్ అబౌట్ వాట్ ఈజ్ ఏం స్టెప్స్ తీసుకొని మళ్ళీ మెడికల్ సెంటర్ని ప్రొటెక్ట్ చేసుకొని మనం మళ్ళీ రిస్టోర్ చేయాలనేది. ఇప్పుడు కూడా ఏం డిలే కాలేదు. కాకపోతే వీళ్ళు డెలిబరేట్గా ఇంటర్ఫియర్ అవుతుందా లేకపోతే తెలివి తక్కువగా ఇంటర్ఫియర్ అవుతుందా అర్థమవుతలేదు. సో ఎఫెక్టివ్గా చూస్తే ఇప్పుడు జాన్ వెస్లీ కట్టిన ₹1 కోటి, వీళ్ళు షాప్లోకి వెళ్ళి తీసుకున్న ₹3 కోట్లు ఆడ్, ఇవన్నీ కూడా దే ఆర్ దేర్ ఇన్ ద సిస్టమ్ ఫర్ నో కాజ్. దాంతో డ్యామేజ్ అయింది కానీ లాభం కాలేదు. సో దీని తర్వాత వాళ్ళకి ఏమైనా పే బ్యాక్స్ ఉన్నాయా ఇవన్నీ అర్థమవుతలేదు. కానీ ఎక్కడ మనం సీరియస్గా ట్రై చేస్తున్నామో మన లెజిటిమసీని క్వశ్చన్ చేసేటట్టు వీళ్ళే రిప్రజెంటేటివ్స్ లాగా ప్రొజెక్ట్ కావాలని ట్రై చేస్తున్నారు. సో ఇందుకనే ఈ చర్చెస్లో కూడా ఎలక్షన్స్లలో కానీ ఎక్కడన్నా కూడా పవర్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వీళ్ళు యాక్టివ్గా తిరుగుతున్నారు ఈ మధ్య. డాక్టర్ ఆర్నాల్డ్ బావమరిది వీళ్ళు. సో సడన్లీ అన్నెసెసరీగా ఇంటర్వెన్షన్ ఎందుకు చేస్తుందంటే దిస్ ఈజ్ ద రిజల్ట్ అనమాట. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మెడికల్ సెంటర్ ఉన్న ఎంటైర్ అసెట్ కూడా 28,75 lakhsకి ఆక్షన్లో సోల్డ్ అవుట్ అయింది. అండ్ దీన్ని హైకోర్టు యాక్సెప్ట్ చేసింది. త్రూ కోర్టు ఇది అయిపోయింది ఆల్మోస్ట్. సో దీన్ని క్వశ్చన్ చేయాలంటే మళ్ళీ మేమే రివ్యూ పిటిషన్ ఇద్దాం అనుకుంటున్నాము. సుప్రీంకోర్టు కూడా పోవచ్చు కానీ దట్స్ ఎ లీగల్ మ్యాటర్. ఎక్స్పర్ట్స్ తోటి డిస్కస్ చేసినాక చేస్తాము ఆప్షన్స్. కానీ ఎట్టి పరిస్థితుల్లో తప్పకుండా మెడికల్ సెంటర్ని పోనీయకుండా మళ్ళీ వీఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ బ్యాక్. ఈ టైంలో వీళ్ళు చేసిన మోటివ్స్ ఎట్లున్నాయంటే ఇప్పుడు నేను నా చేతిలో పట్టుకున్న రిపోర్టు సర్చ్ రిపోర్టు ఫ్రమ్ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ చెన్నై, మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్ నుంచి కంపెనీ సెక్రటరీ త్రూ అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. 2012 నుంచి తీసుకున్నాము ఈ ఇన్ఫర్మేషన్. ఇదంతా ఉన్నది ముందు నుంచే మన దగ్గర. డాక్టర్ ఆర్నాల్డ్ బిడ్డ వచ్చినాక అసలు ఈమెను ఎవరు చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు, హౌ మన కాన్ఫిడెన్స్లో కూడా ఇప్పటికీ బుద్ధి లేకుండా ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు వీళ్ళ లీడర్షిప్ అని ఈ డేటా అంతా అఫీషియల్గా తెప్పించినాము. దీస్ ఆర్ ఆల్ లీగల్ పేపర్స్. 2012లో డాక్టర్ ఆర్నాల్డ్ ఒక లిస్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని పెట్టిండు 2012లో. తర్వాత 2015లో ఎంబీపీఏలో ఎవరు ఉన్నారు డైరెక్టర్స్ వాళ్ళ లిస్ట్ ఇచ్చిండు 2015లో. ఆఫ్టర్ 2015 ఒక్క ఎంట్రీ కూడా ఏం ఆన్ పేపర్ రిజిస్టర్ చేయలేదు. ఇవన్నీ కూడా సొంత ఇక్కడ మ్యానిపులేట్ చేసి ఇక్కడ శంషాబాద్లను జడ్చర్లో తయారు చేస్తూ ఉన్నాడు. 2015 తర్వాత అసలు ఇంతవరకు ఏ ఎంట్రీస్ కూడా కాలేదు. చాలామంది గుర్తుండొచ్చు, కన్వెన్షన్ అదంతా 2014లో చేసినాము. తర్వాత చెన్నైలో కొంత వర్క్ చేసినాము. అప్పటి నుంచి 2015 నుంచి ఇంతవరకు మళ్ళీ ఒక డైరెక్టర్ని తీసుకోలేదు, వీళ్ళు యాడ్ చేయలేకపోయినారు. కానీ 2017లో డాక్టర్ ఆర్నాల్డ్ డాటర్ వచ్చేసింది, ఆమెను ఏదో ప్రెసిడెంట్ చేసినాము, ఆమెకి జీపీఏ ఉందని ఇవన్నీ చెప్పి దే ఫైల్డ్ కేసెస్. ఇన్ఫ్యాక్ట్ మళ్ళీ ఇప్పుడు వచ్చి వైస్ ప్రెసిడెంట్ అని ఫైల్ చేస్తుంది. డాక్టర్ ఆర్నాల్డ్ ఇచ్చిన లెటర్లో ఏముంటుంది అంటే ఈమెకు జీపీఏ ఇచ్చినాము, షీ ఈజ్ ఆల్సో ప్రెసిడెంట్ నౌ అని ఆయన క్లెయిమ్ చేసింది. సో ఇట్లా బేవకూఫ్గా డాక్టర్ ఆర్నాల్డ్ అండ్ హిస్ ఫ్యామిలీ తెలివి తక్కువ మొత్తం మెననైట్ కాన్ఫరెన్స్ సంబంధించిన అసెట్స్ అన్నిటిని కూడా డిస్టర్బ్ చేస్తున్నారు. వీళ్ళు చేయడం వల్ల డ్యామేజ్ అవుతుంది కానీ దీంతో ఏం లాభం అవుతలేదు. దీనికి సపోర్ట్ చేసుకుంటా ఇప్పుడు ఉన్న వీళ్ళ ఫ్యామిలీ గ్రౌండ్. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి లీగల్ అడ్వైజర్ అని ఒకటి క్రిస్టఫర్ అంటాడు, మెథడిస్ట్ల భూములు అమ్మితే తంతే ఎలగొడితే బయటకు వచ్చిండు. దట్ యూజ్లెస్ ఫెలో. అండ్ కొంతమంది కలిసి వీళ్ళకి లీగల్ అడ్వైజర్స్ లాగా ఉంటారు, లోకల్లో కొంతమంది ఉన్నారు. సో మెననైట్ కాన్ఫరెన్స్ ప్రాపర్టీస్ని ప్రొటెక్ట్ చేయాలని మేము చేసే ప్రయాసం అంతా కూడా లాస్ట్కి వచ్చే వరకే వీళ్ళు వచ్చి ఇట్లా రాంగ్ కేసులు వేసి డైల్యూట్ చేసేసిండు. సో ఈ కేసెస్ ఫైల్ చేయడానికి చర్చెస్ నుంచి సపోర్ట్ రాకుండా వీళ్ళంతా చర్చిల చుట్టూ తిరుగుకుంటే మన చర్చిలో కూడా మన సైడ్ ఉన్న కూడా కొంతమంది ఫూలిష్ ఫెలోస్
వీళ్ళ ఇంకా బూట్ లిక్కర్స్ తిరుగుతూ ఉన్నారు. సో ఇదొక యాక్టివ్ అవుతుంటే లీగల్గా పోయినప్పుడు ఇటువంటి ఫూలిష్ కేసెస్, బేస్లెస్ డైల్యూట్ చేసే కేసెస్ అన్ని ఫైల్ చేసి గ్రౌండ్ లేకుండా చేస్తున్నారు. సో ఇప్పటికైనా రియలైజ్ కావాలి, ఆ సెకండ్ రోజు మీరు అందరు రావాలి, అప్పుడు అప్పటికల్లా జడ్జిమెంట్ డ్రాఫ్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఫర్దర్ ఎట్ట చేయాలని. తప్పకుండా మెడికల్ సెంటర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకునేది లేదు. మెడికల్ సెంటరే కాదు, ఇంకా ఏ ప్రాపర్టీ కూడా వదిలేదు లేదు. మెననైట్లో వీళ్ళు డాక్టర్ ఆర్నాల్డ్ అండ్ ఫ్యామిలీ వాళ్ళ సొంత వాళ్ళ ఫ్యామిలీ అసెట్ లాగా దీన్ని చేస్తున్నారు. వీళ్ళ లీడర్షిప్ని ఇంకా యాక్సెప్ట్ చేసే వాళ్ళకు వీఆర్ గివింగ్ లాస్ట్ ఛాన్స్ అనుకోండి. ఐ డోంట్ నో హౌ ఇట్ గోస్, బట్ తర్వాత స్పేర్ చేయదలుచుకోలేదండి. అడ్హాక్ కమిటీ తరపున మాట్లాడుతున్నా, నాట్ యాజ్ ఎన్ ఇండివిజువల్. ఎందుకంటే ప్రాపర్ గవర్నింగ్ బాడీ లేదని చూసి ఎట్లా పడితే అట్లా చేస్తుంటే వీళ్ళకి ఎవరు పడితే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు చూడు. చేయాల్సిన అవసరం లేదు, ఇప్పటికైనా చేయకూడదని రిక్వెస్ట్ చేస్తున్నాము. రియలైజ్ కాండి. ఇఫ్ యు ఆర్ కోఆపరేటింగ్ అగైన్ దెన్ దేర్ విల్ బి సీరియస్ కాన్సిక్వెన్సెస్ లేటర్ స్టేజ్ తప్పకుండా. దానికి ఎందుకంటే ఇది దేవునికి సంబంధించింది కాబట్టి ఏదో ఇండివిజువల్ ఒపీనియన్స్ మీద డిపెండ్ అయ్యేది కాదు. చర్చిని, సంఘానికి సంబంధించిన ఆస్తులని వీటన్నిటిని నాశనం చేయడానికి మీ పర్సనల్ ఈగోస్, మీ ర్యాపోస్, మీ పనికిమాలిన చర్చ్ రెప్యుటేషన్లు ఇవన్నీ పనికిరావు. కాబట్టి ఆల్ సెంట్రల్ చర్చెస్ స్పెషల్లీ అండ్ పెద్ద చర్చెస్లో ఉన్న లీడర్స్, ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ, తప్పకుండా 2వ తారీఖు జాయిన్ కండి. 3 o'clock మార్నింగ్ అంత ధర్నా ఉంటుంది. సో యూ ఆర్ వెల్కమ్. బట్ లేకుండా 3 o'clock వస్తే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ మీటింగ్ కన్సర్నింగ్ మెడికల్ సెంటర్, ఎట్లా నెక్స్ట్ ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ చేయాలని. అండ్ మీ ఇన్పుట్స్ అన్నీ కూడా అవసరము. మెనోనైట్ మిషనరీస్ స్థాపించిన ప్రాపర్టీస్లో ఉండి మిషనరీస్ సంబంధించి బెనిఫిట్ పొందిన ప్రతి ఒక్కరూ దీంట్లో పాలిభాగస్తులు కావాలని కోరుతున్నాము. ఇండివిజువల్గా ప్రస్తుతం మా కమిటీ ఉన్నది కాబట్టి మేము డిసైడ్ చేస్తున్నామని సొంతగా డిసైడ్ చేస్తే మెనోనైట్ ప్రాపర్టీ మీద మీరు ఎందుకున్నారు, ఏం చేస్తున్నారు అనే ప్రశ్నలు రేపు జవాబు చెప్పాల్సి వస్తుంది. సో ఈ టైంలో ఏ చర్చిలో ఏ కమిటీలు ఉన్నారు ఆ కమిటీలు డిసైడ్ చేస్తారు అనుకుంటే కష్టము. చర్చి మొత్తం ఇన్వాల్వ్ అవుతుంది. ఇది ఇష్యూ ఏంటంటే మెననైట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మెననైట్ కాన్ఫరెన్స్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్. ఈ ఇష్యూ వచ్చినప్పుడు ఏదో 2 ఏళ్లకు 3 ఏళ్లకు 1 ఇయర్కు ఎలెక్ట్ అయిన బాడీస్ మీరు డిసైడ్ చేస్తారనుకుంటే మిగతా మెననైట్ కాన్ఫరెన్స్ ఊరుకోరు. అండ్ వీఆర్ గోయింగ్ టు సెండ్ లెటర్స్ టు ఆల్ ద పీపుల్, ఆల్ ద సెంట్రల్ చర్చెస్. లెటర్స్ అంటే ఇప్పుడు వాట్సాప్లోనే పంపిస్తాము, ఎందుకంటే అంత టైం కూడా లేదు కాబట్టి. మీరు అందరూ యాక్సెప్ట్ చేసి రావాలి. అండ్ వీ విల్ ట్రై టు టేక్ సమ్ గుడ్ డిసిషన్. అండ్ దేవుని దయ వల్ల ఇటువంటి క్రైసిస్లోకి వెళ్ళి మన కాన్ఫరెన్స్ని రివైవ్ చేయడానికి ఒకటే లాస్ట్ ఛాన్స్ ఉన్నది కాబట్టి ప్రార్థనాపూర్వకంగా రండి. గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు మనకు ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి బైబిల్లో. అట్లీస్ట్ let us show that this generation also can do some extraordinary work and unbelievable work, and out of crisis we can really bring glory to God. Thank you for listening.